దేశంలో అభివృద్ధి కావాలి, Yeah. చాలా కావాలి. దేశం భద్రత ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు నవేడేస్. సో అలాంటప్పుడు ప్రభుత్వం కాకుండా ఏమైనా సంస్థలు ఉన్నాయా? దేశం కోసం పోరాడే సంస్థలు, దేశం కోసం నిలబడ్డ సంస్థలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న. సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ ఎవడైనా రేపు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి అడ్రస్ చేసే టైం లేకుండా పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రథం కాలిపోయింది, ఏ మఠాధిపతి వచ్చాడు చెప్పండి నాకు? ఏ మఠాధిపతులు బయట వచ్చి ఎంత చేయొచ్చు? భక్తులు వాళ్ళకి నాకన్నా ఫాలోవర్స్ ఉంటారు, నేను మొబిలైజ్ చేయలేను. వాళ్ళకి భక్తులు ఉంటారు కదా, డైరెక్ట్ రోడ్డు మీదకి వస్తే ఉంటుందా గవర్నమెంట్? అలా చేసిన గవర్నమెంట్. రాముడి తల తెగిపోతే, రాముడి విగ్రహం తల నరికితే 200 రూపాయలు ఫైన్ వేసి బయటికి పంపాడు. అది ఎలా ఉంటుందంటే 200 రూపాయలే కదా ఈ విగ్రహాన్ని కొడితే, వాడి లిస్టులో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటన్నింటినీ కొట్టేసి బయటకు వచ్చేస్తాను. మా ఫ్యాన్స్ ఆల్రెడీ మా రిలీజన్ మాకు మతిస్థిమితం లేదు అనే కేటగిరీలో. సేమ్ ఇప్పుడు ముత్యాలమ్మది కూడా అదే కదా, ఏంటి ఏం మతిస్థిమితం లేదన్నారు కదా, తనకి వైద్యం జరుగుతుంది. పట్టించుకోవాల్సిన ఎవరు పట్టించుకోవడానికి నేను కూడా అడుగుతున్నాను. సాఫ్రాన్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? సాఫ్రాన్ యూనిఫామ్ కర్తలు కదా ఎవరు? లలిత్ కుమార్ అండ్ కరుణాకర్ చేయాల్సింది. వాళ్ళ లైఫ్ ఎందుకు రిస్క్లో పెట్టాలి? వాళ్ళు నా లైఫ్ నేను ఎందుకు రిస్క్లో పెట్టాలి? దాని రిప్రజెంటేటివ్స్ కదా బయటకు వచ్చి మాట్లాడితే. యూ హ్యావ్ డివోటీస్. వాళ్ళు వచ్చి బయట కోర్టులు జనాలు కట్టిన కోటని కూల్చలేదు, గవర్నమెంట్ జనాలు కట్టిన కోటని కూల్చే ఫార్ములా ఇప్పటిదాకా ఎవరి దగ్గర లేదు. అండ్ హెలికాప్టర్లు తీసుకొచ్చి బాంబులు వేసేస్తా జనాలంతా కోట కడితే. జనాలు గుమికూడి యూనిటీగా ఉన్నప్పుడు యూ కెన్ మేక్ మూవ్మెంట్స్. రామరాజ్యం ఈ రోజే స్టార్ట్ అవుతుంది, అలా జరగట్లేదు. రామరాజ్యం రావడానికి వినోద్ గారు హిందువులలో కూడా కొందరు వ్యతిరేకులు ఉన్నారనిపిస్తుంది. అదే కదా నేను ఇందాక నుంచి చెప్తుంటుంది, యూనిటీ లేకుండా చేస్తున్నాం మనం. నిన్న కవర్ పిక్ 2024 ఈస్ గోయింగ్ టు బి సింటిలేటింగ్ అని పెట్టినప్పుడు ఎలిమినేటింగ్ జిహాద్ ఈజ్ ఈజియర్ దాన్ యునైటింగ్ హిందూస్ అన్నాను. అది చాలా ఈజీ, అది జరుగుతుంది ఆల్రెడీ. మోదీ గారు ఒక టెర్రరిస్ట్ రావట్లేదు ఇప్పుడు బార్డర్లో, చేశాడు అది ఆల్రెడీ. యునైటింగ్ హిందూస్ గురించి ఆలోచించండి. కాస్ట్ పరంగా, మతం పరంగా, గురువు పరంగా విడిపోయారు అసలు. నేను ఇప్పుడు శివుడి గురించి ఎక్కువ మాట్లాడితే వినోద్ శైవైట్, వాడు వైష్ణవైట్స్కి వ్యతిరేకి అని పెడతాడు కామెంట్. ఓకే, మాట్లాడడానికి ఏం మాట్లాడు, ఓజో తీసుకుంటే సద్గురుకి. గురువులు మనం ఎంత సమాధి స్థితి పొందినవాడు గురువు. వాడు ఎవడైనా ఏ రూపంలో ఉన్నా, ఏ పేరు చెట్టు పుట్ట కూడా దండం పెడతాను నేను. మన సాంప్రదాయంలో ఉంది కదా సంస్కృతిలో, చెట్టు రాళ్ళు రూపాన ప్రకృతిని మనం ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. ఇది మన సంస్కృతి కదా. వినోద్ గారు మీరు ఆధ్యాత్మికంలో ఉన్నారు. రామ మందిర నిర్మాణమైనప్పుడు మీ ఫీలింగ్? పిల్లలకి చెప్పుకోవడానికి, మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకోవడానికి ఒక హిస్టరీ అది క్రియేట్ చేశాడు మోదీ గారు. అట్లా అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది విఐపీస్ అండ్ సెలబ్రిటీస్ కౌంటర్, చాలామంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని, రిస్క్ టేకింగ్ జాబ్స్ చేసిన వాళ్ళని, దేశం కోసం పోరాడిన వాళ్ళని చాలామందిని వాళ్ళ శక్తి మేరకు ఇన్వైట్ చేశారు, అక్కడ ఉన్నారు. అసలు అది ఎంత అద్భుతంగా ఉండిందంటే, ఇన్విటేషన్ వచ్చింది నాకు. అది నిజంగా ఫార్చునేట్ ఆ ప్లేస్లో ఉండడం అనేది. రాముడి జన్మభూమి. నాకు అక్కడ అన్నిటికన్నా షాకింగ్ ఫ్యాక్టర్ అంటే మోదీ గారు మాట్లాడిన స్పీచ్ నాకు అస్సలు ఆయన మాట్లాడినట్టు అనిపించకపోవడం. ఆయన మాట్లాడలేదు, వేరే ఏదో శక్తి మాట్లాడించింది. మీరు చూసారు కదా ఎలా మాట్లాడారంటే, ప్రిపేర్డ్ స్పీచ్ కాదు అది. ఆయన రామ మందిర నిర్మాణానికి ముందు కరసేవకుల బలిదానం గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ. అంతమంది బలిదానంతో వచ్చింది కదా. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ ఆత్మలకు వాళ్ళందరికి తృప్తినిచ్చిందంటారా ఈ రామ మందిర నిర్మాణం? పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు అంటాను నేను. ఎందుకంటే బీబీసీని ఎల్లగొట్టినప్పుడే పూర్తి సంతృప్తి. ఎందుకంటే దీంట్లో బీబీసీ ప్లే చేసిన రోల్ చూడండి. మోదీని మాస్ మర్డర్ అనేది అది. రామసేవకులు గోత్రాల్లో చనిపోతే ఆ తర్వాత ముస్లిం జినోసైడ్ అయ్యిందని దాన్ని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. దేనివల్ల జినోసైడ్ అయింది? ఫస్ట్ యాక్షన్ తగలబెట్టినాడు ఎవడు? వాళ్ళు ఏం చేయాలి? ఆ మోదీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన యాక్షన్స్, సుప్రీంకోర్టే ఆయన నిరపరాధి ఆయన డిక్లేర్ చేసి మొత్తం అన్ని కొట్టేసిన కేసుని బీబీసీ వాడు పట్టుకుని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు డాక్యుమెంటరీ తీస్తాడు. ఇండియా ది మోదీ క్వశ్చన్ అంట.
ఓకే. పనికి మాలిన దొంగలంతా పట్టుకొచ్చి దాంట్లో టెస్టిమోనియల్ ఇప్పించి మొత్తం దాంట్లో ప్రఫుల్ జర్గర్, ఈ రేపిస్ట్ దొంగలందరూ ఉన్నారు దాంట్లో. నిర్భయ డాక్యుమెంటరీ చూడండి. అవును. ఇలాంటి దాన్ని మనం వెళ్ళగొడితే, ఎందుకంటే ఇప్పుడు శరీరాలు పట్టిన చెత్త కాదు ఇది, మనసులకు పట్టిన చెత్త. ఇది మళ్ళీ జనరేషన్ పోతానే ఉంటుంది. ఇది దాంట్లో ది మోస్ట్ క్రెడిబుల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ అది ప్రపంచంలోనే. ది మోస్ట్ బీబీసీలో జాబ్ పొందాలి అంటే అది పెద్ద ఇది అన్నట్లు ఉంటారు జనాలు. దాన్ని మనం ఒక కట్టడి చేయాలి. ఇట్స్ అ బిగ్గెస్ట్ ఫేక్ న్యూస్ ఇండస్ట్రీ. తప్పుడు అంటే డిస్ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. మిస్ఇన్ఫర్మేషన్ కాదు, డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఉద్దేశపూర్వకంగా తప్పు చెప్పడం, కావాలని తప్పు, డెలిబరేట్లీ తప్పు చెప్పడం. అది బీబీసీ. దాన్ని ఎల్లగొట్టినప్పుడు చాలామంది ఆత్మలు శాంతిస్తాయి. ఓకే. సో వినోద్ గారు సూటిగా మాట్లాడతారు. యా. దానివల్ల కష్టాలు బాగానే ఎదుర్కొన్నారు. యా. థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్. మరి వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటున్నారు? ఏంటి ఆ గుండె ధైర్యం? మనకి సాధన చేయడం వల్ల కొన్ని సిద్ధులు వస్తాయి. ఓకే. సాధన చేయడం వల్ల నాకు వచ్చిన సిద్ధులు చెప్పాలంటే గుండె ధైర్యం అండ్ బల అతి బల. నేను చేసే పనిలోనే నిద్రకి ఆహారానికి బానిసను కాలేను కాబట్టి వాటిని జయించాల్సిందే. ఇలాంటివి అంటే అణిమా సిద్ధే లగిమా సిద్ధే అలాంటివి లేకపోయినా కొంచెం ఉన్నాయి. మిగతా ప్రాణుల గురించి మనకి అర్థం చేసుకోవాలి. ఇదంతా మార్పు సద్గురు చేతిలో ఒక ఎదవ పడితే వాడు ఒక యోగి అయితే ఎలా ఉంటుందో ఆ ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. ఇప్పుడున్న యువత డ్రగ్స్కు బానిస అవుతుంది. సినిమాలు అంటే ఎలా మారిపోతున్నారు. యువతకు ఒక మంచి ఆదర్శం, మంచి నడవడిక రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనం బాడీ అండ్ మైండ్ మెకానిక్స్ అనేవాడు చెప్పేవాడు లేక ఇట్లా తయారవుతున్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఆపరేటర్స్. దీని ఆపరేటింగ్ మెకానిజం ఎలా ఉంటుందో ఎవడు చెప్పేవాడు లేడు. మీకు అన్నీ దీన్ని ఎలా కరప్ట్ చేయాలి, ఎలా వ్యసనాలకి లోన్ అవ్వాలి అని చెప్పే ఎడ్యుకేషన్ చాలా ఉంది బయట. పర్వర్షన్కి ఎలా లోన్ అవ్వాలి అని చెప్పేది ఉంది. అది నేను ఇందాక చెప్తున్నట్టు 2 సెంటర్స్ ఉంటాయి, రైట్ సెంటర్, రాంగ్ సెంటర్. సెంటర్ ఆఫ్ రైట్ నాలెడ్జ్, సెంటర్ ఆఫ్ పర్వర్షన్. నిజము అబద్ధము. నువ్వు ఏదో ఒక సెంటర్లో కంపల్సరీ, టెండెన్సీ ఆఫ్ మైండ్ ఏంటంటే కంపల్సరీ ఒక సెంటర్లో ఉండాలి. అది ఆ సెంటర్లో లేకపోతే దానికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. ఈజియెస్ట్ సెంటర్ పర్వర్షన్. దాంట్లో ఉంటే కొన్ని క్షణాలు ఇట్లా బ్లిస్ఫుల్గా ఉండి మనకేం ప్రాబ్లం లేదన్నట్లు ఉంటుంది. కానీ అది కొన్ని సెకండ్లే, మళ్ళీ నాన్ సెన్స్లో పడతావు. పిచ్చి అనమాట ఇది. మళ్ళీ సైకిల్లో కొట్టుకుంటూ ఉండేది. దాన్ని తీసుకొచ్చి ద పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్లోకి పడేసేదే స్పిరిచువాలిటీ, యోగా. మీరు అందుకే చూడండి, హిమాలయస్ మన సాధనలో ఉన్న వాళ్ళు కూడా ఒక రకమైన మత్తు స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎన్ని సోషల్ నాన్సెన్స్లో పేరుకుపోయినా కూడా వాళ్ళ మొహంలో ఆనందం. ఓజో చెప్తాడు కదా, యూ షుడ్ నో హౌ టు స్మైల్ విత్ యువర్ బోన్స్.